రావడానికి అవకాశం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 45 days టైంలో ఆల్రెడీ 5 days టైం అయిపోయింది, ఇప్పుడు మనకు ఓన్లీ 40 days మాత్రమే అభ్యర్థులకు ఉంది. ఈ 40 days టైంలో ఎలా స్కెడ్యూల్, ఎలా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటే బాగుంటుంది, మీరేం సజెషన్స్ ఇస్తారు అభ్యర్థులకి? ఖచ్చితంగా అభ్యర్థులు మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, నాకు తెలుసు. 8 సంవత్సరాలు ఈ డిఎస్సి కోసం ఎదురు చూసింది. నేను చాలామంది పిల్లలతో మాట్లాడితే సో మెనీ పీపుల్ నిజంగా మేడం ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదండి వీళ్ళు, పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వలేదు వీళ్ళు, ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా వెళ్ళలేకపోయినారు. అంటే ఇంటికి వెళితే ఏంట్రా ఇంకా ప్రిపేర్ అవుతున్నావా, ఉద్యోగం లేదా నీకు అని అడుగుతారని వెళ్ళలా. చాలామంది హాస్టల్స్లో ఉండి చదువుకున్నారు. 8 సంవత్సరాల హాస్టల్ ఫుడ్ తినడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ మేడం. 8 ఏళ్ళు ఒకటే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. 8 ఏళ్ళు ఒక మనిషి జీవితంలో ఎంత వాల్యూ టైం అండి. అట్లాంటి అభ్యర్థులు అందరూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు బాగా చదివిన సబ్జెక్టులు ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. మీకు ఏవైతే రాదో, ఏ సబ్జెక్ట్ అయితే మీరు వీక్ ఉన్నారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఈ వచ్చిన సబ్జెక్టులని కాస్త పక్కకు పెట్టి మీకు రాని సబ్జెక్టులు, మీకు కొత్తగా ఉన్న సబ్జెక్టులు, వీటి మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టండి. వీటిని బాగా చదవండి. నేను మళ్ళీ చెప్తున్నా, విజయం ఎవడైనా సాధిస్తాడు, గుర్తుపెట్టుకో. కానీ విజయం ఎలా సాధించాలి అని అంటే నీ పేరు 10 సంవత్సరాలు చెప్పుకునేలా విజయం సాధించాలి. ఏందండి యూపీఎస్సి ఆల్ ఇండియా ర్యాంకర్, ఆ అమ్మాయి పేరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ శక్తి దూబే అనుకుంటా ఆమె పేరు, 4 సార్లు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేదండి ఆమె. ప్రిలిమ్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి యూపీఎస్సికి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ మూడిట్లో ప్రిలిమ్స్ కూడా 4 సార్లు క్వాలిఫై కాని అమ్మాయి 5వ సారి దేశం మొత్తం నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అంటే పాజిటివిటీ ఉండాలి కదా, ఆశావాహ దృక్పథం ఉండాలి కదా. నిన్ను ఎవ్వడు నమ్మకపోయినా నిన్ను నువ్వైనా నమ్మాలి కదా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, 45 రోజుల సమయం, 5 రోజులు అయిపోయింది. ఈ 40 రోజుల్లో నువ్వు ఉద్యోగం సాధించాలంటే ఫస్ట్ నిన్ను ఎవడు బిలీవ్ చేసినా చేయకపోయినా నిన్ను నువ్వు బిలీవ్ చేయాలి. ఓకేనా? నీ లోపాలేంటో నువ్వు నాకు చెప్పుకోపోయినా పర్లేదు, నీకు నువ్వు చెప్పుకోవాలి. నీ లోపాలేంటో ఎంచుకోవాలి. ప్రశాంతంగా అది మాత్రమే చదువుకుంటూ వెళ్ళాలి. నువ్వు ఏం చేయగలుగుతావు? చాలామంది ఏమంటారంటే 45 రోజుల సమయమే, నువ్వేం చేయగలుగుతావు, నేనేం చేయగలుగుతా? ప్రభుత్వం ఇచ్చిన టైం అండి అది, ప్రభుత్వం ఇచ్చిన టైము. ఇప్పుడు నేను చెప్తా వినండి, శ్రీకాకుళం వాళ్ళకు కూడా 45 రోజులేగా, అంతే. కర్నూలు వాళ్ళకు కూడా అంతేగా, మీకైనా నాకైనా 45 రోజులేగా. కాబట్టి 45 రోజుల సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. 16 నుంచి 18 గంటలు చదవండి. ఈ మాట చెప్తే కింద కామెంట్ ఏమని పెడతారంటే 16-18 గంటలు చదివితే వాడు డైరెక్ట్ అస్సామే అంటారు. కానీ నువ్వు 16-18 గంటలు మినిమం చదవాలి. ఎందుకంటే నీకు 45 రోజుల సమయమే ఇచ్చినప్పుడు నీ ఆశ, నీ శ్వాస, నీ ధ్యాస, నీ ఆలోచన, నువ్వు ఎటు చూసినా డిఎస్ఏ కనపడాలి. లేకపోతే ఉద్యోగం సాధించలేము. చిన్న అటెండర్ ఉద్యోగం అనండి, ఇదేమన్నా గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉద్యోగం. కాబట్టి ఖచ్చితంగా కూడా సమయాన్ని సద్వినియోగం చేయాలి అని అంటే సిలబస్ మీద అవగాహన ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్తోని మార్నింగ్ లేచి కాస్త ధ్యానము, యోగా ఇలాంటివి చేసుకుంటూ మంచి వాటర్ తాగుతూ ఒక 5-6 గంటలు స్లీపింగ్ ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకొని సిలబస్ ప్రకారం చదువుకోండి నాన్న, ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, 16,400 పోస్టులు. మేడం నా అనుభవం చెప్తా, తెలంగాణలో 11,000 పోస్టులే వచ్చినాయి. 11,000. యావరేజ్గా చదివేవాడు కూడా డిఎస్సి కొట్టిండు మేడం. అంటే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా డిఎస్సి కొట్టినారు. మరి ఇప్పుడు 16,400 పోస్టులు ఉన్నాయి కదా, మరి నువ్వు ఉద్యోగం సాధించలేవా? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. కాబట్టి ఆశావాహ దృక్పథమే మనల్ని ముందుకు తీసుకుపోతుంది. పాజిటివిటీతో ఉండండి, నెగిటివిటీని దూరం చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు మేడం. అండ్ ఇంకొకటి ఏంటంటే 45 days సమయం సరిపోదు, 90 days కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. అండ్ ఇంకా ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు వాళ్ళ అభ్యర్థులు? అంటే నిజానికి మేడం విద్యార్థుల్ని మనం 3 రకాలుగా డిఫైన్ చేయొచ్చు. ఒక రకమైన విద్యార్థులు ఏంటంటే మొదటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు వేసినా నేను కొట్టేస్తా, నా లక్ష్యం ఇదే, ప్రభుత్వ నిర్ణయాలతో నాకు సంబంధం లేదు. అది జగన్మావయ్య నోటిఫికేషన్ వేస్తాడా, చంద్రన్న నోటిఫికేషన్ వేస్తాడా, కే పాల్ గారు నోటిఫికేషన్ వేస్తారు, ఇది కాదు. వాళ్ళ పర్సెప్షన్ ఒకటే, ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తుంది, నేను ఉద్యోగం సాధిస్తా, నేను ఏవి పట్టించుకోను, నేను ఓన్లీ చదువుతా అనే వర్గం ఒకటి ఉంది. రెండోది ఏంటంటే పాపం వీళ్ళు ఎట్లుంటారంటే పేపర్లో నోటిఫికేషన్ రాదేమో అని వార్త రాగానే బాధపడుతూ ఉంటారు. నోటిఫికేషన్ వస్తుందనగానే అనుకుంటారు, మళ్ళీ రావట్లేదు అనగానే బాధపడతారు. వీటి వల్ల ఏం చేస్తారంటే ఈ బుక్స్ను పక్కకు పెట్టి, చదువుని పక్కకు పెట్టి, వస్తుందా రాదా ఈ కన్ఫ్యూజన్లో బుక్ను పక్కకు పెడతారు మేడం. వీళ్ళ తప్పని నేను అన్ను. కానీ నేనేమంటున్నా అంటే
నువ్వు ఇలాంటి టెన్షన్స్ అన్నీ పెట్టుకొని నువ్వు చదువును పక్కకు పెడితే మరి ఇప్పుడు నీకు 45 రోజులు సమయం ఇచ్చారు కదా, ఇది సరిపోద్దా మరి నీకు? సరిపోదు కదా. సరిపోదు. సో సింపుల్గా నోటిఫికేషన్ అనేది వందే భారత్ టెట్ లాంటిది మేడం. ఎవడైతే లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉంటాడో ఆ ట్రైన్ వస్తుంది, ఎక్కేసి వెళ్ళిపోతారు. ఎవడైతే నేను ఇప్పుడు ఇంటికాడ షూస్ ఎక్కడున్నాయి, ఇస్త్రీ బట్టలు ఎక్కడున్నాయి, బ్యాగ్ ఎక్కడుంది, దోలాడుకుంటా కూర్చుంటా అంటే అది వస్తుంది, పోతుంది మేడం. సో సింపుల్ థింగ్ అది. కాబట్టి దయచేసి ప్రభుత్వం 90 రోజుల సమయం ఇస్తేనేమో ఫైన్, గుడ్, మంచి టైం దొరుకుతుంది, చదువుకోవచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే మేడం, ఈ 40 రోజుల్లోనే పెట్టేస్తే, జరగాల్సిన ఎగ్జామ్ జరిగిపోతే, ఫైనల్ మెరిట్ లిస్ట్లో నీ పేరు లేకపోతే నీ 8 ఏళ్ల కష్టం అయిపోయినట్టే కదా, వృధానే కదా. అంతే కదా. సింపుల్. అందుకే ఆ 16,400 పోస్టుల్లో మనం ఉండాలి అని అంటే వాయిదా పడుతుందా లేదా అని కూడా ఇప్పటికి కూడా అదే ఆలోచనలో నువ్వు చదవకపోతే ఇబ్బంది. కాబట్టి దయచేసి సమయం ఇస్తే ఫైన్ అండ్ లవ్లీ, లేదనుకుంటే ఆ సమయంలోనే ఎలా చదువుకోవాలో ప్లాన్ వేసుకొని చదువుకుంటే మనం ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. థ్యాంక్ యూ అండి.